చిన్న వాక్యాన్ని చదువుకుందాం. 102వ కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వాక్యం. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వాక్యం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటే ఎవరు? దావీదు పలు చోట్ల ఆయన అంటాడు, పలు చోట్ల నా ప్రభు అంటాడు, పలు చోట్ల యెహోవా నా దేవా అంటాడు, నా ప్రభువా అంటాడు, నా కాపరి అంటాడు, ఆయన అంటాడు. దావీదు నా దేవా నా ప్రభువా. ప్రభు అంటే ఎవరు? నన్ను పరిపాలించువాడా, నన్ను పోషించేవాడా. ఇలాగ మాట్లాడుతూ ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపడు. అంటే ఇప్పుడు ఒక పెద్ద ఆయన దగ్గరికి మనం వెళ్ళామనుకో, పెద్ద వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాం, డబ్బు తీసుకుని డబ్బున్న వాళ్ళని లేదంటే ఇంకేదన్నా బహుమతి తీసుకొచ్చిన వారిని ముందుగా వాళ్ళు కలవడానికి ఇష్టపడతారు కదా. తర్వాత మనలాంటి పేదోళ్ళు వెళ్ళారనుకో, మనం లైన్లో ఉండి అందరితో పాటు కలవాలి, అవసరమైతే మనం మాట్లాడాలి వింటారు, లేదంటే వదిలేస్తారు. అంటే నిరాకరిస్తారు. మనకేమనిపిస్తుంది అంటే ఆయన ఇంటి బాగుండు, మన మాట ఆయన ఇంటి బాగుండు, మనకు సాయం చేస్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు నిరాకరిస్తారు. కానీ మన దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎంత దిక్కులేని వాళ్ళనైనా, ఎంత దరిద్రులైనా, ఎంత పేదవాళ్ళనైనా, ఎన్నిక లేని వాళ్ళనైనా, తెలివి లేని వాళ్ళనైనా, చదువు లేని వాళ్ళనైనా, జ్ఞానం లేని వాళ్ళనైనా, ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు రిక్వెస్ట్ పెట్టినా రిజెక్ట్ చేయడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు రిక్వెస్ట్ పెట్టినా సరే, ఇంగ్లీష్లో ఏముంది చూడమ్మా, చదువు. He regards the prayer of the destitute and does not despise their prayer. Very good. ఆయన ఎవరి ప్రార్థన నిరాకరింపడంట. అంటే రిజెక్ట్ చేయడు. నువ్వు ఏ అప్లికేషన్ పెట్టినా సరే, నీ స్థితి ఎంత, నీ స్తోమత ఎంత, నువ్వు ఎంత లంచం ఇవ్వగలుగుతావని చూసేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పరిస్థితి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసేవాడు కాదు. ఏ బ్యాక్గ్రౌండ్ చూడకుండా, ఏ స్థితిగతులు చూడకుండా ఆయన నన్ను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అంగీకరించాడు కనుక నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను ఎప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 103వ అధ్యాయంలో మనం చదివినట్లుగా, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారముల దేన్ని మర్చిపోవద్దు. అంటే కృతజ్ఞత కలిగి ఉండు. అసలు కృతజ్ఞత అంటే ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పండి, ఒకరిద్దరు చెప్పండి. నిర్వచనం ఏమైనా ఉందా? కృతజ్ఞత అంటే ఏంటి చెప్పాలి. ఎవరైనా ఒక డమ్మీ ఫోన్ ఇక్కడ పెడితే టైం చూసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాయిస్ రికార్డ్ పెట్టారా? వెరీ గుడ్. ఇక్కడే పెట్టేస్తే బాగా వస్తుంది అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు ప్రార్థన చేసినా ఆయన రిజెక్ట్ చేయడు. కృతజ్ఞత అంటే ఏంటి? నేను ఒక నిర్వచనం చెప్తాను. దాని మీద మాట్లాడుకుందాం. నాకు తెలిసిన కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? మనము ఎంత డబ్బు ఆయనకి ఇచ్చినా, ఎంత ధనం ఆయనకి ఇచ్చినా, లేకపోతే ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఇస్తున్నాం, కానీ మనం ఎక్స్ట్రా ఏం తెచ్చి ఇవ్వట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు, మనం అనుకోని కార్యాలు ఆయన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఊహించింది, ఆయన అనుకోనిది మనం ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా?
ఆయనకి తెలవంది ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? ఆయన దగ్గర లేనిది ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? 1000 కొండల మీద మేకలన్నీ గొర్రెలన్నీ నాయే కదా, మీరు నాకేమి ఇవ్వగలుగుతారు అంటాడు కీర్తన గ్రంథంలో. మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాము? ఏమి ఇవ్వగలుగుతాం? దావీదు కీర్తనలో దావీదు రాస్తా ఏమంటాడంటే, నా పాత్రను చేత పట్టుకుని, రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నాకు చేసిన కార్యములకు నేను ఏం చెల్లిస్తాను? దయాదాక్షిణ్యములు నా మీద చూపిస్తూ ఉన్నాడు, దయా కరుణ నా మీద చూపిస్తూ ఉన్నాడు, నేను ఆయనకి ఏం చెల్లిస్తాను అని అంటూ దావీదు అంటాడు, రక్షణ పాత్రను చేత పట్టుకుని నేను ఆయన్ను వెంబడిస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పాత్రను చేత పట్టుకుని వెంబడించడం అంటే, యేసయ్య మన కొరకు కల్వరి శిలువలో మరణించి మన పాపములన్నిటినీ కడిగివేసి పరిశుద్ధులుగాను పరిశుద్ధమైన జనముగాను ఆయన కొరకు సిద్ధపరచుకుని ఎందుకు పనికిరాని స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తి ఎన్నిక లేని మన బ్రతుకులను ఆయన ప్రేమించి మన అందాన్ని కానీ మన సౌందర్యాన్ని కానీ మన డబ్బుని కానీ ఆస్తిని కానీ చూడకుండా మన హృదయాన్ని ఆయన చూస్తూ మన హృదయంలో ఆయన కొలువై ఉండాలని కోరుకుంటూ మన కొరకు ఆయనే అప్పగించేసుకున్నాడు, తనను తానుగా అప్పగించేసుకుని కల్వరి శిలువలో మరణించాడు. మన పాపములన్నిటినీ కడిగి మనము ఆయనకి సరిపోయే రీతిలో మనల్ని సరిచేసుకుని శుద్ధీకరించి భద్రపరిచి ఉంచాడు. అవునా? మరి ఆయనకి ఏం చెల్లిస్తాం మనం? ఆయన కోరుకునేది ఏమన్నా ఉంది అంటే మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా చేసిన దేవునికి మంచివాడు కొరకు ఒకడు మరణించుట సాధ్యమే, కానీ చెడ్డవారైన మన కొరకు కూడా ఆయన మరణించాడు కదా. ఇదిగో ఎలయనగా మనం ఇంకనూ పాపములో జీవిస్తూ ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు అని ఉంది రోమపత్రికలో. అయితే నేను చెప్పబోయే నిర్వచనం ఏంటంటే, ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను నేను, ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నట్టు, లేకపోతే నా మట్టి కొరకు ఆలోచన వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటాడు, కృతజ్ఞత అంటే నువ్వు ఇచ్చే వస్తువుల్లో లేదు, నువ్వు చేసే పనుల్లో లేదు, కానీ కృతజ్ఞత అంటే నీకు సహాయము చేసిన వారిని, నిన్ను రక్షించిన వాడిని వెంబడించడమే కృతజ్ఞత అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత అంటే వెంబడించుట. కృతజ్ఞత అంటే వెంబడించుట అంటే సమస్తాన్ని వదిలిపెట్టి వెంబడించుట. ఏం వదిలిపెట్టాలి? ఆస్తిపాస్తులు వదలాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే కష్టపడి జీవితంలో ఒకసారి ఇల్లు కడతారంట. తెలుసా మీకు? యాడ్ వస్తుంది అప్పుడప్పుడు. జీవితంలో ఒకసారి ఇల్లు కడతారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4-5 ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారనుకో, ఆ యాడ్ అట్లా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. కనుక మనము ఏటిని విడిచిపెట్టి మనం వెంబడించలేము, కానీ ఆయన్ని వెంబడించాలి అని అనుకుంటే మన ఆలోచనలు, మన అంతరంగాన్ని శుద్ధీకరించుకొని ఆయన్ని వెంబడించాలి. మన సమయాన్ని ఆయనకి ఇస్తూ వెంబడించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకుంటూ వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంబడించుట. కృతజ్ఞత అంటే వెంబడించుట. ఆయన చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత కలిగి ఉండుట. జ్ఞాపకం ఉంచుకోండి, కొన్ని విషయాలు మనం 4-5 సంవత్సరాల క్రితం చూస్తే భయంకరమైన రోగాలు వెంబడించింది, భయంకరమైన తెగులు వెంబడించింది. ఆ తెగుళ్ళు పరిస్థితుల్లో చచ్చిపోయిన వాడి దగ్గరికి కూడా వెళ్ళని పరిస్థితి. ఒకవేళ తండ్రి చచ్చిపోతే కుమారుడు కూడా చూడడానికి దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఒకవేళ కుమారుడు చచ్చిపోతే తండ్రిని చూడడానికి, జ్వరం వచ్చినా, కడుపులు నొప్పి వచ్చినా బిడ్డలను ఒళ్ళో పెట్టుకుని కూర్చునే మనము, జ్వరం వచ్చినా, కడుపులు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా తలకు కొబ్బరి నూనె రాసి దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం ఎంత పెద్ద పిల్లలైనా మనము. అలాంటిది ఆ రోగం వస్తే ఎవరన్నా దగ్గరికి వెళ్ళారండి? ఎవరన్నా దగ్గరికి వెళ్ళారు? చాలామంది హాస్పిటల్లో ఉండి ఒంటరిగా ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో
నాకు ఫోన్ చేసి 10-15 నిమిషాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు ఫోన్ వస్తూ ఉండేవి. ఆ కరోనా టైంలో నేను ఎవరెవరికి ప్రార్థన చేశానో వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు చాలామందికి ప్రార్థన చేశాను, వాళ్ళలో 4-5 మాత్రం ఎప్పుడు చర్చికి రాలేదు, ఇప్పటికీ రాలేదు. కానీ ప్రతి క్రిస్మస్ పండుగకి 1000 రూపాయలు పంపిస్తారు నాకు. ప్రతి క్రిస్మస్ పండుగకి. క్రిస్మస్ వస్తుందంటే నేను వాళ్ళని అడగవసరం లేదు. వాళ్ళు ఎప్పుడన్నా గుర్తుంటే, నేను గుర్తుంటే ఫోన్ చేస్తారు, నేను ఎప్పుడు వాళ్ళకి చేయను. కానీ ప్రతి క్రిస్మస్ పండుగకి, ఎప్పుడు లాక్డౌన్లో స్టార్ట్ అయింది అది, ప్రతి క్రిస్మస్ పండుగకి వాళ్ళు 3-4 మాత్రం తల ఒక 1000 రూపాయలు పంపిస్తారు. అన్న మా పేరు మీద ప్రార్థన చేయండి. వాళ్ళు చర్చికి వెళ్ళరు. ఎందుకు వాళ్ళకి ఆ కృతజ్ఞత అంటే, భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాము, మా వాళ్ళెవరు మమ్మల్ని ఆదరించలేదు, మా వాళ్ళెవరు మమ్మల్ని చూడడానికి రాలేదు. కానీ పాస్టర్ గారికి ఫోన్ చేయగానే గంటలు మాతో మాట్లాడి మా కొరకు టైం స్పెండ్ చేసి ప్రార్థన చేసి ధైర్యం చెప్పేవాడు. వాళ్ళకి ప్రార్థన చేసిందంట చక్కగా నిద్ర పట్టేసేదంట. వాళ్ళ టైంలో చెప్పేవాడు, అన్న మీరు ఈరోజు ప్రార్థన చేయలేదు, మాకు రాత్రి ప్రార్థన చేయలేదు, మేము తెల్లవారు నిద్రపోయేవాళ్ళం కాదన్న, చాలా ఇబ్బంది అయిపోయింది, మాకు ఊపిరి ఆడలేదన్న, మీరు ప్రార్థన చేయండి అన్న. అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన ఒకవేళ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన మాత్రం వాళ్ళకి శ్వాసని అందించి మరణ పడకల్లో నుంచి లేవనెత్తి బయటకు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృతజ్ఞత వాళ్ళు దేనితో చూపిస్తున్నారు? కృతజ్ఞత చెప్పాలా? దేంతో చూపిస్తున్నారు? సంవత్సరానికి ఒక 1000 రూపాయలతో కృతజ్ఞత చూపిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ పెద్ద ఆయన చెప్పిన కృతజ్ఞత ఏంటంటే, కృతజ్ఞత అంటే వెంబడించుట. కృతజ్ఞత అంటే వెంబడించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీకు చెప్పాలంటే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ఆధారం అంటే వెళుతుంటే ఆయనకి కనబడ్డాడు. వాళ్ళకి కనబడ్డాడు. వాళ్ళు యేసు ప్రభుని అడిగారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుని అడిగారు, ప్రభు నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయను ఆయన అంటే, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కాండి అన్నాడు. వాళ్ళు వెళుచుండగానే చచ్చిపోయారా? బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలు మిక్స్ అయిపోతుంటాయి అన్నమాట. స్వస్థత పొందారు అంటున్నారా, చచ్చిపోయారు అంటున్నారా అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసులు అన్న మాటని అవిశ్వాసులు అన్నట్టు వినపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ 4 విశ్వాసం చూసి వాడిని బాగు చేశాడు కదా. ఇలాగ కొన్ని మాటలు మిక్స్ అయిపోతాయి అన్నమాట. మిక్సీలు వేసి కొట్టేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం, మెల్లిగా వెళ్దాం పాసింజర్. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చారా, వాళ్ళందరూ బాగుపడ్డారు కదా. మీరు ఒక వచనాన్ని చదవండి, అక్కడ ఒక వచనాన్ని చదవండి. 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. త్వరగానే ముగిస్తా. కరెక్ట్గా 1/2 అవర్లో ముగించారు. 1/2 అవర్ కూడా తీసుకోండి. మీరు తొందరగా చదవాలి. మీరు బైబిల్ చదవట్లేదు అసలు. నాకు చాలా కోపం వస్తుంది మీ మీద. మీరు లోకంలో విషయాలన్నీ పట్టించుకుంటారు, కానీ వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు, వాళ్ళు అలా చెప్పుకున్నారు, వీళ్ళు ఇలా చెప్పుకున్నారని ఇవన్నీ పట్టించుకుంటారు, కానీ బైబిల్ మీద బ్యాష్ ఉంటలేదు. బైబిల్ మీద మీకు ఆలోచన ఉండలేదు. ఏమి పట్టుకెళ్ళం. బైబిల్ చదివిన మాటలు ఒకటే గుర్తుంటాయి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేజీ నెంబర్ 70, కొత్త నిబంధన. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వారు సమరయుడు. సమరయుడు అంటే దేవుని ఎరగని ప్రజలు, యూదులు కాదు. సరే, అవన్నీ విడిచిపెడితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చాడు. నేను ఈ కృతజ్ఞతకు పేరేం పెట్టుకున్నానంటే తిరిగి వచ్చుట. హల్లెలూయా. నేను ఈ పాయింట్కి ఏం పేరు పెట్టుకున్నానంటే, కృతజ్ఞత అంటే తిరిగి రావడం.
కృతజ్ఞత అంటే తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిరిగి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి. తిరిగి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. తిరిగి రావడం అంటే ఊరంతా తిరిగి మరలా రావడం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి వచ్చుట అంటే నువ్వు బాగానే భక్తి చేస్తున్నావు, బాగానే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, బాగానే భక్తి చేస్తున్నావు, పూర్వపు క్రైస్తవురాలు ముదిరి క్రైస్తవుడు అయిపోయావు, అన్నీ బాగానే చేస్తున్నావు, కానీ ఉండే కొద్ది భక్తి తగ్గిపోతుంది. అప్పుడు తగ్గిపోతూ ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క రోజు డ్యూటీ సెలవు లేదని మానేస్తున్నావు, ఒకరోజు ఇంకోసాటికి ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళాలని మానేస్తున్నావు, ఇంకోసాటికి వెళ్ళాలని మానేస్తున్నావు, వేరు పనుల మీద దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తున్నావు. అలాంటి సమయంలో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇవాళ నాకు ఫంక్షన్ ఉందనుకో, సపోజ్ చెప్తున్నా ఉదాహరణగా, ఇవాళ నాకు ఫంక్షనే ఉందనుకో, ఒకవేళ ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారని నేను అనుకుంటున్నాను. మరి అదే ఫంక్షన్ రోజు కనుక నాకు ఏదో రోగం వచ్చి నేను హాస్పిటల్లో పడుకుంటే ఫంక్షన్కి ఎవడు వెళ్తాడు? అవునా? నాకేదో బాగోకో సమస్యలో ఉండో నలిగిపోతూ మంచం మీద పడుకున్నాను అనుకో, ఫంక్షన్కి ఎవరు వెళ్ళేది? నేను ఇలాగే ఆలోచిస్తాను. కనుక అలా కాదు, మొదట నేను ఎలాగో భక్తి చేశానో అన్నిటిని విడిచిపెట్టి ఎలాగో భక్తి చేశానో అలాగూ మరలా నేను తిరిగి భక్తిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ నన్ను నేను పునరుద్ధరించుకోవాలి. గొర్రె తీసుకెళ్ళి నీటిలో ముంచేసామనుకో, గొర్రె తీసుకెళ్ళి నీటిలో పడేసామనుకో, అది పైకి రాగానే ఏం చేస్తుంది? ఒక్క చుక్క దాని మీద ఉండదు నీళ్ళు అంటది. ఒకవేళ నువ్వు భక్తిలో మందగిల్లిపోతూ ఉన్నావు అనుకో, భక్తిలో దిగజారిపోతూ ఉన్నావు అనుకో, లోక సంబంధమైన ఆలోచనలన్నీ బుర్రలో పెట్టేసుకుని భక్తి దిగజారిపోతూ ఉంది, భక్తి నమ్మకం తగ్గిపోతూ ఉంది. అసలు నేనేంటి, నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి దాన్ని, ఎలాగ ఉండేదాన్ని అనే విషయం మర్చిపోయి విస్తారంగా లోకంలో కలిసిపోతూ ఉన్నాం అనుకో, ఒక్కసారి నీకు గుర్తొచ్చింది అసలు నా భక్తి ఏంటి, నేను ఎలాంటి, నాకు సంఘంలో ఎంత గౌరవం ఉండేది, ఎంత మర్యాద ఉండేది, నేను వెళ్తే చక్కగా ఎంత బాగా వాక్యం చదివేదాన్ని, నేను వెళ్తే ఎంత బాగా ప్రార్థన చేసేదాన్ని, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలి? పాడు బతుకు ఇట్లా నిన్ను విడిచిపెట్టాల. తిరిగి మరల ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి, తిరిగి మరల ప్రభు దగ్గరికి వెళ్ళాలి. దేవుడు నాకు ఇన్ని మేలు చేస్తున్నాడు కదా, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, నేను తిరిగి మరలా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, తిరిగి మునుపటి భక్తి నేను చెయ్యాలి. దీనికి ఇంకో వాక్యాన్ని కనుక మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, తీయొద్దులే, ఏమనంటే, ఇదిగో నీవు మునుపటి ప్రేమను మర్చిపోయావు. 2వ అధ్యాయం అనుకుంటా. మునుపటి ప్రేమను మర్చిపోయావు. తిరిగి మరలా ఆ ప్రేమలోనికి వస్తే తప్ప దొరికిందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. చూసారా? నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయి. నువ్వే స్థితిలో నుండి పడిపోయావో, ఎంత భక్తిలో నుండి దిగజారిపోయి పడిపోయావో, మరలా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిలోకి మరలా ఆ క్రియలు చేయడానికి ప్రయత్నం చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది ఉంటే, ఆ దీపం వెలుగుతూ ఉంటే ఇది నడుస్తూ ఉంటుంది. ఆ దీపం మారిపోయింది అనుకో, హల్లెలూయా. మునుపటి ప్రేమను మర్చిపోయావు. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు చూపించట్లేదండి. మా ఆయన అంటారు చూడండి అప్పుడప్పుడు, హల్లెలూయా. మా సహోదరి 20 సంవత్సరాల తర్వాత కావాలి కదా గిఫ్ట్ ఇచ్చింది అలా ఆయనకి.
సర్ప్రైజ్ ఇచ్చింది. అంటే పెళ్ళైనప్పుడు ఎంత ప్రేమ ఉందో మరలా తిరిగి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు ఏమి ఇవ్వలేకపోయాను. హల్లెలూయా. తిరిగి మరలా ఆ ప్రేమలోనికి రా. నీ కుటుంబ పరిస్థితి అయినా, వ్యక్తిగత జీవితం అయినా, నీ దైవ సంబంధమైన జీవితం అయినా సరే, నువ్వు దేంట్లో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. తిరిగి మరలా నీ బ్రతుకుని కట్టుకో. తిరిగి రా. ఆ 10 మంది బాగుపడ్డారా? తిరిగి వచ్చాడు ఎవడన్నా? కృతజ్ఞత లేని వాళ్ళు అంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఈ కృతజ్ఞత లేని వాళ్ళు బ్రతుకు ఏమవుతుందంటే భ్రష్టత్వానికి దిగజారిపోతుంది అంటే బైబిల్ చెప్పిన మాటలు ఇవి, నేను చెప్పేది కాదు. కనుక దీనికి నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా? కృతజ్ఞత అంటే ఏంటి చెప్పాలా? ఎంత కథ చెప్పినా మీకు అర్థం కాలేదంటే ఆయన ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చి అర్థమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మొదటి పాయింట్ ఏంటి? కృతజ్ఞత అంటే తిరిగి వచ్చుట. కృతజ్ఞత అంటే తిరిగి వచ్చుట. తిరిగి వచ్చి ఎవరిని వెంబడించాలి? దేవుణ్ణే వెంబడించాలి. హల్లెలూయా. మేలు చేసిన ఆయన్ని వెంబడించాలి. ఇంకో పాయింట్లోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. నేను చక్కగా ఈ మధ్య టెక్నాలజీ ఎక్కువ వాడదామని చెప్పి నేను చక్కగా నోట్ చేశాను ఇవన్నీ. ఫోన్ వదిలేసి వచ్చాను. అందుకే మరలా బైబిల్ తిరగేశాను. బైబిల్ తిరగేస్తే మొత్తం మీద బుర్రలో ఉన్నాయి కనుక దొరికినాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇంకా మాట చదువుకుందామా? మధ్యలో ఇంకొక మాట చదువుదాము. ఇది పాయింట్ కాదు. పేతురు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి పేతురు పత్రిక. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు. కట్టడలు ఎవరు నియమించేది? మనుషులో లేకపోతే సేవకులో నియమించేది. కానీ వాటికి ఎవరి నిమిత్తం లోబడి ఉండాలి? దేవుని కోసం నీవు లోబడి ఉండాలి. మనుషులు ఎన్ని రూల్స్ పెట్టినా, సంఘంలో ఎన్ని రూల్స్ పెట్టినా, సంఘంలో ఏ పద్ధతి ఉన్నా నువ్వు ఎవరి కోసం లోబడాలి? దేవుని కోసం లోబడాలి. ఒక ఆయన ఉన్నాడండి, పెద్ద సంస్థేనంట. ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ పెద్ద సంస్థ. ఆయన ఏం చేస్తాడంటే ఆయన చాలా సంఘాలు స్థాపించాడు. ఆయన కింద చాలా విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులందరూ కూడా సేవకులుగా మార్చబడి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక కట్టడంట. ప్రతి నెల 3-4 రోజులు వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన దగ్గరే ఉండాలంట. ప్రతి నెల ఎక్కడ సేవ చేసే వాళ్ళైనా, ఏ ప్రాంతపు వారైనా ప్రతి నెల అక్కడికి వెళ్ళిపోవాలండి. సేవకుడు ఒక్కడే కాదు, విశ్వాసులు కూడా. మరి ఆ కట్టడికి వాళ్ళు లోపడుతున్నారు. నిజంగా ఇప్పటికీ నడుస్తుంది అది. ఆ కట్టడికి వాళ్ళు లోపడుతున్నారు. తప్పనిసరిగా ప్రతి నెల 3 రోజులు అన్ని సెలవులు పెట్టేసుకుని వెళ్ళిపోయి అక్కడే ఉండి అక్కడే తిని మళ్ళీ ఫుడ్ కూడా పెట్టడండి, భోజనం కూడా పెట్టడండి. వాళ్ళ భోజనం వాళ్ళే కొనుక్కోవాలంట. మళ్ళీ ఆ కింద పనిచేసే సేవకులకి ఎవరికి జీతాలు ఇవ్వడం. ఏలే పట్టుకెళ్ళి కానుకలు ఇవ్వాలి కృతజ్ఞతగా. ఏలే పట్టుకెళ్ళి ఏలే భోజనం ఏర్పాట్లు చేసుకోవాలి సంఘం తరపు నుంచే. ఏలే అన్నీ చేసుకుని 3 రోజులు అక్కడే ఉండాలి. ఆయన పెద్ద సభ పెడతాడు అనమాట. మినిస్ట్రీ పేరు గుర్తు రావట్లేదు నాకు. రెండోది ఆయన పెట్టే సభలకు కూడా ఒకటి పేరు ఉంటుంది. పెద్ద సభలు పెడతాడండి 3 రోజులు. వాళ్ళ భోజనం వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళ ఛార్జీలు వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళ సెలవులు వాళ్ళే పెట్టుకోవాలి, ఉద్యోగాలు చేసేవాళ్ళు, డేటలు చేసేవాళ్ళు అందరూ అక్కడే బల్ల తీసుకోవాలి. వెళ్ళి ఎక్కడ అందరూ అక్కడే బల్ల తీసుకోవాలి. బల్ల కార్యక్రమం అక్కడే ఉంటుందంట. ఎందుకంటే ఏ సంఘంలో ఆ సంఘంలో ఎవరేం కాదు బల్ల. ఎందుకంటే సేవకుడితో పాటు విశ్వాసులు కూడా అందరూ అడిగి వెళ్ళిపోతున్నారు. ప్రతి నెల ఎక్కడ నూజివీడి దగ్గర ఎక్కడ ఉందంటే ప్రతి నెల వెళ్ళి ఆడ 3 రోజులు అక్కడే స్టే చేస్తారంట. కొన్ని ఒక నెల వెళ్ళారంటే సంవత్సరానికి ఒకసారి పండగ అంటే కాదు, ప్రతి నెల బల తీసుకోవడానికి 3 రోజులు అక్కడికి వెళ్ళిపోతారంట. ఇది ఆయన కట్టడకు వాళ్ళందరూ లోపడుతున్నారు. అంటే కృతజ్ఞత అంటే మేలు చేసిన ఆయనకి వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే మమ్మల్ని
ఈ పరిస్థితుల్లో నుంచి దేవుని వాక్యాన్ని మాకు వినిపించి మేము భ్రష్టత్వానికి జారిపోకుండా దేవుని వాక్యాన్ని వినిపించి మా ఆత్మల్ని ఈయన కాస్తున్నాడు కనుక ఈయన కట్టడికి మేము లోబడాలి. ఇది కృతజ్ఞత. నువ్వు ఇక ఎంత డబ్బు ఉందా, ఎంత ధనం ఉంది, ఎంత జ్ఞానం ఉంది, ఇవన్నీ పక్కన పెడితే నిన్ను రక్షించిన వాడికి, నీ ఆత్మలను కాస్తున్న వాడికి, నీతో ఉన్న సంఘానికి, నీ కొరకు ప్రార్థన చేసే సంఘానికి నీవు లోబడి ఉన్నావా లేదా? ఆ కట్టడకు లోబడి ఉన్నావా లేదా? సంఘ కార్యక్రమాలకు నీవు లోబడి ఉన్నావా లేదా? ఇది కృతజ్ఞత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేక మంది ఏమనుకుంటారంటే మన ఇష్టం అండి. నిన్న ఒక ఆయన ఒక వాడు చెప్పాడు నాకు, 86 సంవత్సరాలు ఆయనకి. ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి బ్రెయిన్ సర్జరీ చేస్తాడు. బ్రెయిన్ సర్జరీ, కడుపులో ఆపరేషన్ కాదు, గుండె ఆపరేషన్ కాదు, బ్రెయిన్లో సర్జరీ చేస్తాడు. 86 సంవత్సరాలు. ఆయన చెప్పాడు ఏంటో తెలుసా, గర్వం అంటదంట. గర్వం, నాకు అన్నీ తెలుసులే, ఏళ్ళు చెప్పేది నేను వినేదేంటి అన్నాను. గర్వం ఉంటే అహంకారం అంటదంట. తప్పు చేసినా కానీ నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను ఎందుకు సరి చేసుకోవాలి అంటదంట అహంకారం. ఈ రెండింటి నిర్వచనాలు అయ్యి. గర్వం ఏమంటది, చెప్పాడులే నాకు అన్నీ తెలుసు, నాకు తల ఉంది ఏది ఉంది అంటదంట గర్వం. అహంకారమేమో నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను ఎందుకు సరి చేసుకోవాలి, ఒప్పుకోకపోతే పోనీ తప్పు అయిపోయిందని సరి చేసుకోవాలి కదా, అది కూడా సరి చేసుకోదంట అహంకారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కనుక ఒక కట్టడకు మనం లోబడి ఉండాలి. సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటూ, ఎంతసేపు నేను రాజన్న కోసం వెళ్తున్నాను, అంతసేపు నేను ఆ సిస్టర్ కోసం వెళ్తున్నాను, ఈ సిస్టర్ కోసం వెళ్తున్నాను, లేకపోతే ఆయన కోసం ఈ అన్న కోసం కాదు. నీకు ఒక కట్టడు ఉంది. నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి అంటే వారమంతా నిన్ను కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతగా నువ్వు తిరిగి వెళ్ళాలంతే. తిరిగి వెళ్ళాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్దాం, 2 పాయింట్లోకి వెళ్దాం. లూకా సువార్త, అదే లూకా సువార్త 18వ అధ్యాయం అనుకుంటా. లూకా సువార్త 18. ప్రజలు పరిగెట్టి 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 అలసిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మరలా 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 చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా నీకు కృతజ్ఞత కలిగి ఉంటేనే ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి లూకా సువార్త 18వ అధ్యాయము 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పెను. వెంటనే వానితో చెప్పాను ఒకడే. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ఇది 2 పాయింట్. వెంబడించుట. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని వెంబడించుట. దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆయన చేసే కార్యాలకు మనము తలంచలేము, ఆలోచించలేము. చూడండి, మీ బిడ్డలను కాపాడే విషయంలో, మీ బిడ్డలకు మేలు చేసే విషయంలో, మీ బిడ్డలకు మనశ్శాంతి ఇచ్చే విషయంలో, మీ బిడ్డలకు జ్ఞానం ఇచ్చే విషయంలో ఎంతగా కాపాడుతున్నాడు దేవుడు. లోకము దోస్తానాలు వెంబట పోతుంది, లోకము రకరకాలుగా తిరుగుతుంది. చిన్న విషయాలకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చిన్న విషయానికి నేను
31వ తారీఖున ఎప్పుడో చెప్పాను, యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి, యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ బ్రతుకులు మధ్యలోనే వాళ్ళ చేతులారా వాళ్ళు ఆపేసుకుంటున్నారు బ్రతుకు. నిండు 100 ఏళ్ల జీవితము మధ్యలోనే ఆగిపోతుంది. కారణం ఏంటంటే ఆలోచన లేక, కారణం ఏంటంటే వెంబడించక. ఎవరిని వెంబడించాలి? తల్లిదండ్రులు దేవుణ్ణి వెంబడించట్లేదు, పిల్లలు దేవుణ్ణి వెంబడించట్లేదు. ఏదో మాట చెప్పాను కదా నేను సాంసన్ గురించి చెప్తూ, సాంసన్ తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? అడవులోకి వెళ్ళాడు. ఏం దొరికింది ఆడ? సింహాన్ని కొట్టి చంపాడు. తర్వాత మరలా వెళ్ళాడు. ఏం దొరికింది? మాటికి ఎక్కడికి వెళ్తున్నావురా అని ఒక్కరోజు నిలదీశారా వాళ్ళు? ఒకవేళ తెచ్చాడు, ఇంట్లో తెచ్చాడు, వాళ్ళ అమ్మలకు కూడా ఇచ్చాడంట. ఎక్కడికి బిడ్డ? అరే నువ్వు పిల్లవా ఏంట్రా, ఇది తినకూడదురా, అమ్మాయి లేదు బొమ్మాయి లేదు, నడరా ముందు మందిరానికి వెళ్దాం, యాజకుడి దగ్గరికి వెళ్దాం, నడరా, ఒక గొర్రెని తీసుకోరా, ఒక మేకపిల్లని తీసుకోరా, నువ్వు చేసిన తప్పుకి బలిద్దాం రా, నువ్వు నాజీరు చేయబడిన వాడివిరా, నువ్వు దేవునికి పనికొచ్చేవాడివిరా అని మొత్తుకుందా వాళ్ళ అమ్మ రోజున? నీకు అర్థమవుతుందా? ఒకసారి పిల్లవాడు తప్పు చేస్తే, ఒకసారి కుమారుడు తప్పు చేసిన, ఒకసారి మాట కొంచెం చిన్నవాడైనా పెద్దోడైనా పసిపిల్లవాడైనా వాడిని నువ్వు ఖండించకపోతే వాడు కట్టలేకుండా తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. వాడికి నువ్వు బుద్ధి చెప్పి లైన్లోకి తీసుకొచ్చావా, కట్టలేకుండా తిరుగుతాడు. నువ్వు ఎందుకు వెంబడించాలి అంటే దేవుడు నీకు మాత్రమే మేలు చేయట్లేదు, నీ బిడ్డలకు కూడా చేయాలి మేలు. హల్లెలూయా. నిన్ను మాత్రమే రక్షించడం కాదు, నీ బిడ్డలను కూడా రక్షించాలి దేవుడు. లేకపోతే వాళ్ళు కట్టలేక తిరుగుతారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికో. ఈ లోకము మరణం వెంటాడుతుంది. ఎవరిని మింగుతున్నా అని వెంటాడుతూ ఉంది. గర్జించు సింహం వల్లే తిరుగుతుందంట అది అపవాది. అలా తిరుగుతుంది, గర్జించు సింహం వల్ల తిరుగుతుందంట. సింహం గర్జించి ఒకసారి లేసిందంటే వేటాడుకొని ఉంటుందా? అది తిరుగుతుంది. ఎవరు దాని వల్ల పడుతున్నారో వాళ్ళు నాశనం చేసేస్తున్నారు. కనుక నీ దివారాత్రులు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, దివారాత్రులు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. వాటి కోసం వీటి కోసం ఆలోచించుకో. వాళ్ళు అలాగన్నారు వీళ్ళు ఇలాగన్నారని ఆలోచించుకో. వాళ్ళు ఇలా అన్నారు, రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు. ఇవాళ నీ డబ్బు పోయినా రేపు సంపాదించుకోవచ్చు, నీ ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేయడం మానేసి వాటి విషయాలే ఆలోచిస్తూ ఉన్నావనుకో. మీకు ఒకటి చెప్పనా, సరదాగా చెప్పనా, నా తల ఇప్పుడు చూసినా నా వాళ్ళకి కనపడుతుంది. నీ కాలనీ వాడు చేసిన పనికి 6 రోజుల్లో తెల్లగైపోయింది అది. అందుకే చిరాకు వచ్చి ఈ 6 రోజులు ఎక్కడికి వెళ్ళకోకుండా బైకులు ఎదురేసుకుని కూర్చున్నాను. పోతే పోయి రాస్తుంది, సంపద పోతే పోయింది. నాకు వద్దురా నాయన, దేవాన్ని నన్ను రక్షించిన ఆయన, కాపాడు ఆయన. మీకు తెలియదు, నేను 1 రోజులు అక్కలేదు కదా ఇంట్లో, తిండి కూడా తినలా. ఆ టయానికి లేచి బియ్యం కడుగు పెట్టుకుంటే కూడా అరగంట టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి అమెజాన్ అని నన్ను జొమాటోలో ఒక్క బిర్యానీ ఆర్డర్ చేసుకుని 3 పూటలు తిన్నాను తెలుసా నేను ఈ రోజుల్లో. ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుని 3 పూటలు. అంత బుద్ధ తినాలి, ఆడ పడేయాలి, బైబిల్ వేసుకోవాలి. అంత బుద్ధ తినాలి, ఆడ పడే. ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడాలి, మళ్ళీ పెట్టాలి, బైబిల్ వేసుకోవాలి. నా పరుపు కూడా తీయలేదు తెలుసా ఇంట్లో. అలాగే ఉంది. పొద్దున్న నేను లేచి అక్కళ్ళు పికప్ చేసుకుంటే వెళ్ళేమంటే అక్కడే ఉంది బైబిల్, అక్కడే ఉంది. ఈ బైబిల్ కాదు, ఇంకో బైబిల్ ఉంది. నాకు సిరాకు వచ్చిందనుకో, గొర్రెలు అంటే నేను ఎదురాల్చుకుంటా, నాకు ఏం అవసరం లేదు అంటాను. నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చిన ఆయన వదిలేస్తాడా మధ్యలో? జీరోలో నుంచి తీసుకొచ్చాడండి. మళ్ళీ నేను జీరోకి వెళ్ళినా పాస్టర్గానే బతుకుతాను. హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ జీరోకి వెళ్ళినా సంఖ్యను బ్యాగ్ వేసుకుని కరపత్రికలు చేత్తో పట్టుకుని ఊరూరా తిరిగి సువార్త చెప్పుకోగలుగుతాను నేను. మీరు నన్ను ఇక్కడి నుంచి తోలేసినా పల్లెటూరు ప్రాంతానికి వెళ్ళిన వాక్యమే చెప్తాను, సినిమా స్టోరీలు చెప్పను నేను. అర్థమైందా? మిమ్మల్ని పెట్టనివ్వము, మిమ్మల్ని చేయనివ్వము అన్నంతరాన్ని అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. నేను ఇక్కడ నా సమయాన్ని ఖర్చు పెట్టాను, నా డబ్బుని ఖర్చు పెట్టాను, నేను దేనికి వెనకాడలేదు. ఒకవేళ నన్ను ఇక్కడి నుంచి తోలేసినా వెళ్ళి సువార్తే చెప్తాను, కానీ సినిమాల స్టోరీలు చెప్పను. ఇక్కడి నుంచి తోలేసినా రాజకీయంగా బ్రతకని వెళ్ళి సువార్థికుడిగానే బతుకుతాను. అందుకే చిరాకు వచ్చి
వారం రోజులు ఇటు కదలుకోకుండా కూర్చున్నా. ఆ మధ్యలో డ్యూటీకి వెళ్ళి కూడా డ్యూటీ కూడా సరిగ్గా చేయాల. వాడికి అప్ చెప్పేసి పోరాడుకు వెళ్ళిపోయి ఒకసారి కూర్చున్నామా. నా దేవుని ప్రియులారా, ఆటలు కాదు, ఆటలు కాదు, వెంబడించాలి ఆయన. మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అసలు. మనం దేవుడు మనకు చేసే, మన కుటుంబాల్లో దేవుడు చేసే మేలుకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నిటిని విడిచిపెట్టి ఎగబడుతున్నాము. నిన్న సమూయేలు గ్రంథం చదువుతుంటే సమూయేలు రాజుగా అభిషేకించాడు. ఎవరిని? సౌలుని రాజుగా అభిషేకిస్తే సౌలు అంటే వెళ్ళి అమాలేకీయుల్ని హతమార్చిన తర్వాత ఏటి మీద ఎగబడ్డాడంట? జంతువుల మీద, ఆస్తి మీద, ఏది క్రూపిన జంతువుల మీద ఎగబడ్డాడంట. సౌలు ఎగబడ్డాడు. ఎందుకు? దోపుడు సొమ్ము మీద ఎగబడ్డామని రాసిపడం తెలిసే గుండెలు జల్లు మన. ఎందుకు లేదు కృతజ్ఞత? ఎందుకు లేదు? ఎందుకు ధైర్యం లేదు మీకు దేవుని కొరకు బ్రతికేదానికి? పిరికి బందల్లాగా వెంబడించుకోకుండా వాళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారు. మన పద్ధతులు మార్చేసుకుంటున్నాం. చిచ్చి అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మార్చుకోవాలి మన పద్ధతి? ఎందుకు మార్చుకోవాలి? వాడిని, ఆ గుడ్డోడిని అందరూ తిట్టారు. ఎందుకు అరుస్తున్నావురా అని తిట్టారు. అరవడం మానేశాడండి. మరి ఇంకెక్కువ అరిసాడంట. లోకస్ వార్తలు కొనసాగిన వచ్చిన వాళ్ళ పైన మరి ఇంకెక్కువ అరిసాడంట. అరితే యేసు ప్రభువే నిలబడి వాడిని పిలిచి వాడికి చూపు దయచేస్తే వాడేం చేశాడంట? దిగ్గులు లేసి వాడి కర్ర, వాడి పంచి అన్నీ విసిరేసి దుప్పట చిప్ప అడుక్కునే చిప్ప, బౌకి అంటారు. ఆ బౌకి ఆ చిప్ప గిన్నె ఇసిరేసి, ఆ కర్ర ఇసిరేసి, పనికి బాగా జీవితం అని చెప్పి వదిలేసి వెంబడించాడంట. దేవుడికి స్తోత్రం కలుగు. ఎవరిని వెంబడించాడు? యేసయ్యని వెంబడించాడు. ఏంటది కృతజ్ఞత అంటే? ఏం చేయాలి ఇప్పుడు? కృతజ్ఞత అంటే వెంబడించుట. మొదటిది ఏంటది? కృతజ్ఞత అంటే తిరిగి వచ్చుట. రెండోది వెంబడించుట. అపోస్తుల కార్యములు. మూడోది అపోస్తుల కార్యములు. ముగిస్తాను. 3వ అధ్యాయం. 6వ వచనం నుంచి చదవండి. అంతట పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. అబ్బా, మూడోది ఏంటి? కృతజ్ఞత. దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం ఆరోగ్యం బాగుంటే ఫంక్షన్లు అందరూ తిరుగుతారా? కొంచెం బాగా డబ్బు ఉంటే ఛార్జీలు పెట్టుకుని ఊర్లో వెళ్తారా? మందిరాన్ని వదిలిపెట్టేస్తారా? ఆదివారం లేదు, సోమవారం లేదు. అస్సలు ఏం బ్రతుకురా మమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఇన్ని మేళ్ళు చేస్తున్నాడు కదా, మనం ఎవరిని వెంబడించాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర కూర్చోవాలి? దేవునికి స్తోత్రం కలుగును కాక. గంతులు వేస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడంట? సినిమాలుగా దేవాలయానికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, నాకు కాళ్ళు చేతులు మంచిగా అయిపోయినాయి కానీ గోంగూర మాంసం వండి సాయంత్రం ఒక ఆర్డర్ తెచ్చుకుంటున్నాను అన్నాడా? ఎవరైతే ఆయనకు మేలు చేశారో అందరూ డబ్బు ధనాలు వేసారు. అన్ని రోజులు వాడికి 40 సంవత్సరాలు ఉన్నాయంట.
వాడికి 40 సంవత్సరాల నుంచి అక్కడే కూర్చున్నాడు. డబ్బు ధనం అన్నీ వేస్తున్నారు. అందుకనే పేతురు ఆ వర్డ్ని మెన్షన్ చేశాడు అక్కడ, వెండి బంగారాలు మా దగ్గర నీకు కావాల్సినవి అయ్యే ఏంటి ఎండు బంగారాలు, కానీ అవి మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నది నీకు ఇస్తున్నాము, నువ్వు లేచి నడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెండి బంగారాలు మన దగ్గర లేకపోవచ్చండి, దైవ సంబంధమైన జ్ఞానం ఉంది, దైవ సంబంధమైన ధైర్యము శక్తి మనకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి లాంటి జ్ఞానం మన దగ్గర లేకపోవచ్చు, వారికి లాంటి బలం మన దగ్గర లేకపోవచ్చు, వారికి లాంటి పలుకుబడి మన దగ్గర లేకపోవచ్చు, వారికి లాంటి డబ్బు, వారికి లాంటి ధనము మన దగ్గర లేకపోవచ్చు, వాళ్ళకి లాగా అరిసి మీద పడే నోరు కూడా మనకు లేకపోవచ్చు, కానీ మనకున్నది ఏంటో తెలుసా? దైవ సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం ఏం చేయాలి? చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నీకే వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన అని సంతోషంగా గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాలి? ఏడ్చుకుంటూ వెళ్ళాలా? ఏడ్చుకుంటూ వెళ్ళాలా? దుఃఖంతో వెళ్ళాలా? దుఃఖంతో వెళ్ళినా నువ్వు సంతోషంగా తిరిగి వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా గంతులు వేస్తూ వాళ్ళ చెయ్యటికి నిలిపాడు లోపలికి. హల్లెలూయా. అప్పుడు దాకా వాడు కాళ్ళు మంచిగా లేవండి, అప్పుడు దాకా వాడు సరిగ్గా నడిచిన వాడు కాదు, ఆడు కూర్చున్న డైరెక్షనే వేరు. అందరూ మందిరంలో ఇటు తిరిగి కూర్చుంటే, దేవాలయం ఇటు తిరిగి కూర్చుంటే వాడు అటు తిరిగి కూర్చుంటాడు, ఎందుకంటే వచ్చేవాళ్ళు చూడాలి కదా. నేను వాక్యాన్ని చదివితే ఇట్లా ఆలోచించుకుంటాను అనమాట. అటు నుంచి వచ్చేవాళ్ళు చూడాలి కనుక అటు తిరిగి కూర్చుంటాడు. ఇక్కడ ఏం వాక్యం చెప్తున్నారు, ఇక్కడ లోపల ఎన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, లోపల ఎంతమంది సంతోషంగా కూర్చున్నారు అనే చోట వాడు అటు తిరిగి కూర్చుంటాడు వెండి బంగారాల కోసం. అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే దైవ సేవకుడు చెప్పిన మాట చెవులారా విన్నాడో ఆ డైరెక్షన్ మారింది. ఎటు వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది కృతజ్ఞత అంటే తిరిగి వచ్చుట, రెండోది వెంబడించుట, మూడోది దేవాలయంలోనికి వెళ్ళుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇటు వెళ్ళేటట్టున్నావు నువ్వు బాగుపడ్డ తర్వాత? బాగుపడినప్పుడు ఏదో బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రార్థన అవసరతలు కోరుతుంటావు. సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, అన్ని అవసరాలు తీరుతాయి. తర్వాత ఎటు వెళ్తున్నా? పాస్టర్ గారు ఇవాళ ఖాళీ లేదండి, కొంచెం బయటికి వెళ్ళేది ఉందండి. ఈ మాటలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవి గుర్తొచ్చినప్పుడల్లా నేను బాధపడుతుంటాను. ఇవాళ ఖాళీ లేదండి, మాకు బయటికి వెళ్ళాం, కొంచెం బయటికి వెళ్తే పర్వాలేదు, లోకాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తేనే కష్టం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక కృతజ్ఞత అంటే దేవుణ్ణి వెంబడించుట, మేలు చేసిన సంఘాన్ని వెంబడించుట, మేలు చేసిన కుటుంబాన్ని వెంబడించుట, మేలు చేసిన సేవకుని వెంబడించుట, మేలు చేసిన దేవుణ్ణి వెంబడించుట కృతజ్ఞత అంటే. కృతజ్ఞత లేని బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా తల్ల వచ్చాను. ఇంకా నాకు దగ్గర 2-3 పాయింట్లు ఉన్నాయి కానీ టైం అయిపోయింది. ప్రార్థన చేసుకున్నాం అందరూ తల్ల వంచి కళ్ళు